ఎపిసోడ్ 4 అర్జున్కి వేలు చూపించింది ఇందు. దాంతో అర్జున్ కోపం తారస్థాయికి చేరింది. కానీ వాళ్ళ నాన్న ముఖం చూసి ఇందుని వదిలేశాడు. తన మీటింగ్కి టైం అవుతుంది అని అక్కడి నుండి బయలుదేరి మీటింగ్కి చేరుకున్నాడు. ఇటువైపు ఇందు తన కాలేజీలో దింపి కోపం పనికి రాదు అన్నానా, చాలా ప్రశాంతంగా ఉండాలి ఆడపిల్ల అని వాళ్ళ నాన్న చెప్పాడు. మనకి లేనిదే అది కదా నాన్న అని చిరునవ్వు చిందించింది ఇందు నవ్వుకుంటూ. చూద్దాం ఫ్రెండ్స్, విధి ఎలా కలుపుతుందో వీళ్ళిద్దరిని. ఒకళ్ళు మొండి, ఇంకొకళ్ళు జగమొండి. ఏ ఇద్దరికి చేరుతారో చూద్దాం. మీటింగ్ జరుగుతూ ఉన్నంతసేపు తన కోపాన్ని చాలా అదుపులో పెట్టుకోవటానికి చాలా ప్రయత్నించాడు. తన రూంలోకి వెళ్ళి రాగానే గ్లాస్ బద్దలు కొట్టేశాడు. అర్జున్ ఎంత కోపంగా ఉందో అంటే, మళ్ళీ చిక్కితే దాన్ని ఏదో ఒకటి చేయాలి అనే ఫీలింగ్లో ఉన్నాడు. ఇంతలో అర్జున్ చెల్లి ఫోన్ చేసి అన్నా భోజనం చేశావా అని అడిగింది. చేస్తానమ్మా, కొంచెం రూంలో వర్క్ చేసుకుంటున్నా అని చెప్పాడు. సరే అన్నా. ఇంతలో ఇందు మాటలు గుర్తుకొస్తున్నాయి.